నీతో మాట్లాడడానికి పోలీస్ ఆఫీసర్ వచ్చింది. थोड़ा दीवार के पास आजा. कम कम कम. మీ డిమాండ్స్ ఏంటి? నా డిమాండ్స్? अरे बेवकूफ, असली काम तो यही है. చెప్పు. होम मिनिस्टर, होम मिनिस्टर, పోలీస్ కమిషనర్, పోలీస్ కమిషనర్ ఇమ్మీడియట్లీ హియర్. వెంటనే ఇక్కడికి రావాలి. అప్పుడే నా ఒరిజినల్ డిమాండ్స్ చెప్తా. లేకపోతే హోమ్ మినిస్టర్ కూతుర్ని చంపేస్తాను. లేకపోతే హోమ్ మినిస్టర్ కూతుర్ని హోమ్ మినిస్టర్ కూతురా? హోమ్ మినిస్టర్ కూతుర్నేరా ఇప్పటి వరకు నువ్వు లవ్ చేసింది బ్రో. తను ఆడి Q7 కార్లో వస్తుంది. ఫాలో చేసి ట్రాప్ చేశావు. ఆటో ఎక్కింది. అసలు ట్రాఫిక్ జామ్ చేసింది నీ ఫ్రెండ్ ని బ్లాక్ చేసి హడావిడి చేసి న్యూస్ పెద్దది చెయ్యడానికి. ఆ తరువాత మా అసలు పని జరిపించుకోవడానికే. ఏం పర్లేదు లక్ష్మి, అమ్మాయికి ఏం కాదు. హోమ్ మినిస్టర్ గారి కూతురు ఫ్లైఓవర్ మీద ఇరుక్కుంది. ఆయన ఫీలింగ్స్ ఏంటో తెలుసుకుందాం. హోమ్ మినిస్టర్ గారు, మీ కూతురు అక్కడ ఇరుక్కుపోయింది, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మీ అమ్మాయి కూడా ఇరుక్కుపోయింది. సార్ చెప్పండి సార్, ప్లీజ్ సార్. మినిస్టర్ అయినా సెలబ్రిటీ అయినా పిల్లలకు తండ్రులే. మీ పిల్లలకి ఏమైనా అయితే మీరు ఎలా ఫీల్ అవుతారో సేమ్ అలాగే ఫీల్ అవుతున్నాను. అండ్ యాజ్ ఎ స్టేట్ హోమ్ మినిస్టర్ ఐ నో మై రెస్పాన్సిబిలిటీస్. 20 minutes లో హోమ్ మినిస్టర్ అండ్ కమిషనర్ ఇక్కడికి వస్తున్నారు. అంతవరకు ఎవరిని ఏమీ చేయొద్దు. 20 minutes లో హోమ్ మినిస్టర్ కమిషనర్ ఇక్కడికి వస్తున్నారంట. హోమ్ మినిస్టర్ ని కమిషనర్ ని సంఘటన స్థలానికి రావాల్సిందిగా డిమాండ్ చేశాడు. ఇది గమనించారా? రోజు కారులో వెళ్లే హోమ్ మినిస్టర్ కూతురు ఈ రోజు ఆటోలో వెళ్ళింది. ఎందుకు? చూడు, కొంతమందిలో గాలి వార్తల్ని ప్రసారం చేయొద్దు. మన భారత్ టుడే ఛానల్లో నిఖార్సైన వార్తల్ని ప్రసారం చేయాలి. వాట్? ఇదంతా నువ్వు చికెన్ బిర్యానీ తినకపోవడం వల్ల జరుగుతున్న రాద్ధాంతమా? అవును బ్రదర్. నువ్వు చికెన్ బిర్యానీ తినకపోతే ఈ ఫ్లైఓవర్ మీద జరిగే ప్రమాదాలకి పరిణామాలకి బాధ్యుడివి నువ్వే. తింటే మనం చచ్చిపోతావా? తింటే బతికిపోతాం. ఐ యామ్ ఎనిమల్ డాక్టర్. ఐ లవ్ ఎనిమల్స్. నేను మా ఆవిడకే కదా పక్కింటి ఆవిడ కూడా మాట ఇచ్చాను. ఒరే నా మైక్ లో జంతువుల డాక్టర్, ఓ పక్కన మనుషులు చచ్చిపోతుంటే నువ్వు మా ఆవిడకి మాట ఇచ్చానంటే తిను చికెన్ బిర్యానీ. తినను బ్రదర్. తినాలి. తినను. ఒరే బెక్కర్, దీన్ని ఇన్స్పైర్ చేయడానికి మంచి మోటివేషనల్ సాంగ్ కూడా అందుకు చెప్పు. రఘునందనా బంగారు కోడి పెట్ట వచ్చరండి. బ్రదర్, నా బాధ్యత నాకు గుర్తొచ్చింది. అందరు నేను కాపాడతా. వాళ్ళ కోసమైనా చికెన్ బిర్యానీ తింటా. త్వరగా వెళ్ళి తిను, లేకపోతే కమిషనర్ హోమ్ మినిస్టర్ వచ్చారనుకోండి పరుపతి. త్వరగా తినేస్తా. శాంతి బ్రదర్, వార్ కంప్లీటెడ్. పీస్. ఇదిగో మ్యాటర్ క్లియర్ అయ్యా, వెళ్ళిపోవచ్చు. ట్రాఫిక్ క్లియర్ చేయండి. ఇదిగో ఇన్స్పెక్టర్ అమ్మా, సినిమా అయిపోయింది. వెంటనే వెళ్ళిపోయి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు పట్టుకోండి. మీ వాళ్ళు ఇలా ఉన్నాడా? బ్రో, ఐ హావ్ టేకెన్ అ డెసిషన్. ఐ విల్ ఈట్. ఏంట్రా? అదే బ్రో, చికెన్ బిర్యానీ. పక్కకు పోరా. వీడేంటి నా త్యాగాన్ని గుర్తించట్లేదు? ఇఫ్ మటన్ ఇస్ ఓకే బ్రో. ఏంట్రా? ఫిష్, ఫ్రాన్స్, కుక్ అయితే ఓకే బ్రో. కాల్చి ఖయ్యూం. అసలు ఖయ్యూం ఫ్లైఓవర్ మీదకి ఎందుకు వెళ్ళలేదు? వెళ్ళాను, అన్వర్ చెప్పినట్టే వెళ్ళాను. ఫ్లైఓవర్ దగ్గరికే వెళ్ళాను. కానీ వాళ్ళు చెప్పిన ఇండియా వేరు, నేను చూసిన ఇండియా వేరు.